చూడండి ఈరోజు పంజాబీ కటింగ్ కాటన్ డ్రెస్ అండి. లైనింగ్ వేసి కటింగ్ చేస్తున్నాను అనమాట. చూసేయండి ఈ రెండు డ్రెస్సులు అండి, ఈ రెండు టాపులేనండి. మనం ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేస్తున్నాము. ఇదిగోండి ఈ రెండు లైనింగ్లు అనమాట. రెండు ఒకేసారి మనం డ్రెస్కి అనేది కటింగ్ చేస్తున్నామండి. లైనింగ్ మనం బాడీ ఆదితో కటింగ్ చేస్తున్నామండి. పొడవు వచ్చి 35, నడుము వచ్చి 32, ఛాతీ లూజ్ వచ్చి 35, షోల్డర్ వచ్చి 15, నెక్ వచ్చి 6, బ్యాక్ నెక్ కూడా 6నండి. ఫ్రంట్ బ్యాక్ రెండు 6, చేయి పొడవు 13, చేయి లూజ్ ఏమో 10 అండి. ఓకేనండి, ఈ ఆదులతో మనం కటింగ్ అనేది చేస్తున్నామండి. పంజాబీ డ్రెస్ అనమాట ఇది. చూడండి మనం పొడవు వచ్చి 35 వచ్చిందండి. మనకి ఆది ప్రకారం అయితే మనం 35 పెట్టుకుంటున్నామండి. లైనింగ్ అయితే ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుందాం. చూడండి 35 పెడతాం అనమాట. పొడవు ఇలా పెట్టుకున్నాక మనకి ఛాతీ లూజ్ వచ్చి 35 అండి. ఛాతీ లూజ్ కూడా 35. ఈ పాపకు అన్నీ సమానంగా ఉన్నాయి. ఇలా మనం 4 మడతలు వేసుకోవాలండి. నాలుగు మడతలు వేసుకున్నాక మనకి పాదపు 8 వచ్చిందండి. పాదపు 9 వచ్చింది. ఇలా పెట్టేసుకున్నాం. అసలు పాదపు 9 అనమాట. ఒక రెండు అంగుళాల మట్టికి ఖర్చుకి ఇది 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. తర్వాత షోల్డర్ వచ్చి మనకి నెక్కలు కొద్దిగా డీపే కదండి. మనం వచ్చి పాదపు 6 పెట్టుకుంటున్నాం. అంటే 5:30 పెట్టుకుంటున్నాం. 6 పెడితే భుజాలు జారే అవకాశాలు ఉన్నాయండి. ఇటు వచ్చి మనం 2 అంగుళాలు పెట్టుకుంటున్నాం. ఇక్కడ 2 అంగుళాలు పెట్టుకుంటున్నాం. నెక్ వచ్చి 2 అంగుళాలు, షోల్డర్ వచ్చి 3.5 వచ్చింది. అదే ప్రకారం మనం పాదపు 6కి ఇలా మార్కింగ్ అనేది చంక వైపున ఇలా పెట్టేసుకుంటున్నామండి. ఇలా చంక వైపున పెట్టేసుకుంటున్నాం. తర్వాత రౌండ్ తీసేసుకున్నాం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత వచ్చి నడుము మనకి ఇక్కడ డాట్స్ పెడతాం కదండి. డాట్స్ పెట్టే కాడికి మనం 20 తీసుకోవాలి. చూడండి మనం 20 తీసుకున్నాము. 20 పెట్టేసుకుంటున్నాను డాట్లకి. ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము, మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఖర్చులతో సహా మనం ఇది కూడా అంతే తీసుకోవాలండి. పర్స్ కాడ 11:15 వచ్చింది. 11:15 మనం తీసుకుంటున్నాము. ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే రావాలి. తర్వాత మధ్యలోకి మనం నడుము అనమాట. నడుముకి 32 వచ్చిందండి. 32ని 4 భాగాలు చేయాలి. ఇలా 4 భాగాలు టేప్తో చేస్తే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఇట్లా 8 అంగుళాలు వచ్చిందండి. నడుము వచ్చి 8 అంగుళాలు వచ్చింది. ఇలా 8 అంగుళాలు తీసేసుకుని మనం 2 అంగుళాల మటుకి ఖర్చుకి, ఇక్కడ 8 అంగుళాలు కదండి, ఇక్కడ 2 అంగుళాలు ఖర్చుకి దీన్ని ఇలా మనం కొద్దిగా రౌండ్ తీసేసుకుందాం. ఇదేమో అసలు, ఇదేమో ఖర్చుకి. ఓకేనండి.
సేమ్ మనం మా పైన ఛాతీ కాడ ఎట్లా పెట్టుకున్నామో అలా సమానంగా గీసేసుకోవాలి. ఇలా మనం డ్రాయింగ్ గీసేసుకున్నామండి. డ్రెస్ బాగా కురసపిల్లక అనమాట ఈ డ్రెస్ అనేది. చూడండి, చంక, నడుము మనం ఇక్కడ పెట్టుకున్నది 20, ఇక్కడి నుంచి ఇక్కడికి 20 పెట్టుకున్నామండి. ఇదేమో నెక్కకి. మనం కటింగ్ చేసేప్పుడు నేను నెక్ కట్ కుట్టేప్పుడు నేను నెక్ కట్ చేస్తానండి, మెల్ల సాగిపోతాయి. ఇది మటుకు మనం ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాం. మీకు ఎక్కడన్నా డౌట్ వస్తే కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు చూపిస్తానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుంటున్నాం. చూడండి, హ్యాండ్స్ అనేది మనం దీంట్లో తీసుకుందామండి. ముందల మామూలుగా దీనికైతే మనకి పీసులు లైనింగ్ అయితే పీసులు తక్కువ వచ్చినాయి కదండి. వీటికైతే పొడుగు చేతులు రావని నేను హ్యాండ్స్ డ్రెస్లో తీసుకుంటానండి. ఏమో హాఫ్ చేతులు పెట్టుకుంటాను, ఆ కటింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసాం, లైనింగ్ టాప్ కట్ చేస్తున్నామండి. లైనింగ్ కట్ చేసాం కదండి, ఇప్పుడు టాప్ కట్ చేస్తున్నాము. ముందర బాడీ కటింగ్ చేసి తర్వాత హ్యాండ్స్ తీసుకున్నాం. ఇలా మనం ఈ రెండు డ్రెస్సులు కదా, మనం 2 డ్రెస్సులు ఒకేసారి కటింగ్ చేస్తాము. చూడండి, ఇలా మనం 4 మడతలు వేసుకోవాలి. ఇటు ఓపెన్స్ వైపున మనం వేసుకోవాలండి. మనం హ్యాండ్స్ పొడవు కావాలంటే అటు మడత వైపు ఉండాలి, ఇది మడత వైపున ఉండాలండి. మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. ఇది మడత వైపు అండి, ఇటు తీసుకోకూడదు మనం. అది అలా వదిలేసేసి ఇటు ఓపెన్స్ వైపున మనం 4 మడతలు వేసుకున్నాము. ఇప్పుడు ఈ 2 మడతలు, ఒక్కో డ్రెస్కి 2 మడతలు అన్నమాట. ఇప్పుడు 4 మడతలు వేసేస్తున్నాము. ఇలా 4 మడతలు వేసినాక ఇటువైపున సమానంగా పెట్టుకోవాలండి. మనకి ఇటువైపున సమానంగా పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది అన్నమాట. దీని మీద మనం 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుందాం అనుకున్నాం కదండి. దానికి ఖర్చులు కొదలేదు కదా, మామూలుగా ఎంత కొలత ఉంటే అంత మనం బాడీ కొలత తీసేసుకున్నాము. దీనికి మట్టికి 2 అంగుళాలు మట్టికి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా 2 అంగుళాలు పెట్టేసుకుంటున్నాము. ఎక్స్ట్రా పెట్టుకున్నాక మనం లైనింగ్ ఈ క్లాత్ అనేది మనం ఇక్కడ 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి పెట్టుకుందాం దీన్ని. చూడండి, నేను ఇక్కడి నుంచి పెట్టుకున్నాను, ఎక్స్ట్రా ఉన్న చాటు కాంచి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ మటుకి ఇలా పెట్టుకున్నాను. 1-2 సార్లు చెబుతున్నానంటే మీకు అర్థం అవ్వాలని చెబుతున్నానండి, ఏమనుకోమాకండి. ఇలా పెట్టేసుకున్నాక మనం దీన్ని కటింగ్ చేసేసుకుందామండి. దీని ప్రకారం చాలా మీకు ఈజీగా అర్థమయ్యేట్టే చెప్తున్నాను అనుకుంటున్నానండి. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు అర్థమయ్యేట్టు చెబుతాకి ట్రై చేస్తానండి.
మనకి టాప్ అనేది పై టాప్ అనేది వచ్చేసిందండి. చూడండి, ఇలా మనం ఎగస్ట్రానే కట్ చేసుకోవాలండి. మనం కుట్టేప్పుడు మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు. మనం చెయ్యి మడత మనం ఇట్లా 4 మడతలు వేసేసుకున్నామండి. చూడండి, ఇది 4 మడతలు ఇట్లా వేసేసుకున్నాము. 2 డ్రెస్సులు టాపులకి హ్యాండ్స్ అనమాట. ఇది ఇలా మనకి పొడవు వచ్చి 13 అండి. 13కి మనం 2 అంగుళాలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, ఖర్చులకు కానీ మడతకి కానీ అలా తీసేసుకుంటున్నాం. 15 తీసుకున్నానండి. 15 తీసుకున్నాక మనకి చెయ్యి లూజ్ వచ్చి 10 అండి. 10 2 అంగుళాలేమో ఖర్చులకు అనమాట. ఇట్లా 2 అంగుళాలు ఖర్చులు పెట్టుకున్నాను. ఇదేమో 5, ఇదేమో 2 అంగుళాలు ఎక్స్ట్రా మనకి ఖర్చులకు అనమాట. ఇటు సైడు మనం 3 అంగుళాలు తీసుకోవాలండి. మనకి చంక వైపుకి అనమాట. ఇది హ్యాండ్స్ అతికిచ్చే కాడ. ఇప్పుడు దీన్ని డ్రాయింగ్ తీసేసుకున్నాం. మనం చంక వైపు ఇలా డ్రాయింగ్ తీసేసుకున్నాం. గీసుకున్నాక మనం 6 పాదపు 6 పెట్టుకున్నాం కదండి షోల్డరు. మనం షోల్డర్ ఎంత పెడితే అంతే పెట్టాలన్నమాట. ఇలా మనం పాదపు 6 పెట్టుకున్నామండి. 6 పెట్టుకున్నాక తర్వాత మనం 2 ఇంచులు 2 అంగుళాలు ఎక్స్ట్రా అనమాట ఖర్చుకి. ఇదేమో అసలు, ఇదేమో ఖర్చుకి అనమాట. ఇక్కడ మనకి ముక్క పడుతుందండి. ఈ పీసులకి ముక్క పడుతుంది అనమాట. ఇక్కడ అవసరం లేదు. ఇలా ముక్క పడుతాయి క్రాస్గా, చిన్న ముక్క పడుతుంది జాయింట్. ఓకేనండి, మీకు అర్థమవుతుందా? పొడవు వచ్చి 15 పెట్టుకున్నాను 13కి. ఇదేమో 5, 2 ఇంచుల ఖర్చులు. ఇదేమో పాదకు 6, 2 ఇంచుల ఖర్చు. ఓకేనండి. హ్యాండ్స్ వచ్చి కటింగ్ చేయాలి మనం. డ్రెస్ కటింగ్ హ్యాండ్స్ అనమాట ఇది. చిన్న పీస్ పడుతుందండి ఇక్కడ. ఈ అంచేమో మనం విడిగా వేసుకున్నామండి. ఇక్కడ అంచు వచ్చింది కదా, దీన్ని విడిగా వేసుకున్నాం. మనం కటింగ్ వీడియోలో చెబుతానండి ఈ ప్రాసెస్ అంతా. నెక్కోను ఇది. ఇప్పుడు మనం లైనింగ్ అనేది ఈ డ్రెస్కి ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తున్నానండి. లైనింగ్ అయితే హాఫ్ చేతులే వస్తాయి, ఫుల్ చేతులు అయితే రాదండి. క్లాత్ చాలదనమాట. దీన్ని హ్యాండ్ పెట్టేసుకునేట్లాగా ఇంతే హ్యాండ్ వస్తుందండి. ఇది హాఫ్ హ్యాండ్స్ వస్తాయి, ఫుల్ హ్యాండ్స్ రాదనమాట. దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది ఇలాగే వస్తుందండి, హాఫే వస్తుంది, ఫుల్ అయితే రాదు డ్రెస్ అనేది. చూసారా, ఈజీగా మనం డ్రెస్ అనేది కటింగ్ చేసేసానండి. బాడీ ఆదితో మనం కటింగ్ చేసేసాం అనమాట. ఓకేనండి, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు చేస్తానండి, చూసేయండి. ఓకేనండి, బాయ్.